వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ఎందుకు వస్తామా మేము పోలీసు రాజ్యం అయితే రమ్మంటున్నాడు కదా పొలైట్ అంటే రమ్మంటే ఏంది ఆదేశాలు ఇచ్చినట్టు కాదు రమ్మన్నడం ఏందా పెద్ద తెలంగాణ ఉద్యమకారులు ఏం తప్పు చేసిండు చెప్పండి. ఏం చేశారు చెప్పు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తారు మీరు? వాళ్ళ కిందనే ఉంటారా మీరు? ఇంకా ఎప్పటికీ ఆందోళన కిందనే ఉండండి మీరంతా ఎప్పటికీ. అంటే ఆందోళన ముట్టి కడుగుతారా మీరు? సరిపోతుంది పోలీసు రమ్మని మీరు డీసీపీ ఎవరు రమ్మని డీసీపీ రమ్మని డీసీపీ నేను పిలుస్తున్నా రమ్మని డీసీపీ ఎవరు రమ్మని డీసీపీ పిలుస్తాను డీసీ సాయం పిలుస్తాను. ఏం మాట్లాడుతున్నావు? అంత అర్థనా అంత ఆయన ఏం తప్పు చేసిందని రమ్మంటారు? ఏంది స్టేషన్ పిలవడం మొత్తం ఎట్లా తయారంటే అంటే పోలీసు వాళ్ళ తరపు ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని ఎక్కడ తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమ తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఇవ్వడరా అంటే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు విలన్లు, బాబరోళ్ళు కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల సత్యనారాయణ తీసిండు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసిండు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం ఇది. పైడి చేయడానికి అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు బట్టి చిన్న చిన్న ఐడి గారు అయితే చిన్నది. ఈ దొంగలు పెద్దనాయుడు లంకలు దొంగలు పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి రాసేది బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణ రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టారు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఎంత చిన్న భూమి ఆయన ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు. తెలంగాణ వాళ్ళు అంటరాడలు మీకు, తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి ఇది. మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి, మళ్ళా తెలంగాణ సినిమా రావాలి, పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి, పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి, జై తెలంగాణ ఆడాలి, తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరూరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసేది మీరు? దుడుకబడే సినిమా ఎందుకు తీయరు మీరు? చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు? గంటకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఓడల మరి ఎందుకు తీయరు? నిర్మలో 1000 మంది ఓడలు తీశారు కదా బ్రిటిష్ వాళ్ళు. ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు? మీకు పాడుమొక్కలు చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళు ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, వదులుబోతులు, తిరుగుబోతులు, ఈ దొంగలంతా తీర్చున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ రావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చిరాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఓడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాణపల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి ఆంధ్ర చెప్పాలి. ఆమె జాగ్తే హే తుమ్ బాగ్తే హే అది చూపించాలి వాళ్ళకు. మళ్ళా వాడు ఊటీ చేస్తుంటే మనం నాటి లేపాలి. ఇప్పుడు గొడవ చేసిన కదా దేనికోసం? మేము అడగడానికి ఇంత చిన్నగా ఉంది ఏమైనా అంటే వాడు నాగుతున్నాడు కూడా వచ్చి వాడు ఆడు కూర్చున్నట్ట నేను పోయి పిటిషన్ ఇవ్వాలి. పిటిషన్ ఇవ్వాలి బుద్ధి లేదా? మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లేదు, లాగిండి ఎవడో చదువులేదు కదా. అడుగుతుంటే ఇంత ఉందంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలి. పిటిషన్ ఇస్తారా? పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తాడు. ఇట్లా చదువులేని గ్రూపులు బ్యూరోక్రాటిక్ మాట్లాడతారు. వాడు చాంబర్ మీద దాడి చేసిన అంటున్నారు సార్. తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసిన తగలబడ్డా చూడు. దాడి తగిలిందా? నీ తలకా పగిలిందా? నీ గుర్రం పగిలింది? ఏం పగిలిందా? అడగాలి కదా. చేస్తాం, అడిగితే తప్పవుతుందా? అడుగుతాం మేము. ఎందుకు అడగం? దాడి చేసుడు కాదు ఇక్కడ బతకనీయం. నిన్ను తెలంగాణ ప్రాంతీయతడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పాడ తోలుతాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మనసులో. అందుకని నువ్వు ప్రాంతోత్తరం, ఈ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది.
దేశభక్తి లేదు నీకు, అంత బూత్ సినిమాలు తీస్తావు. కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు వాటి సినిమాలకు? అన్ని బూతే కదా సినిమాల్లో. అందుకని ఆఖరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసారు. అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయిన వాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ప్రాపక మంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్ లేదు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉండడానికి వీల్లేదు. తెలంగాణను ధ్వంసం చేసినాడు, పరిశ్రమలను మూసేసినాడు, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినాడు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసినాడు, కుటీర పరిశ్రమలు నాశనం చేసినాడు, తెలంగాణ ఎక్కిరించడం అవగాహన చేస్తున్నాడు. తెలంగాణ ఉండడానికి వీల్లేదు. వాడిని పొలిమేర దాకా పాడుతుంటాం. ఈ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు స్వాధీనం చేసుకోవాలి. పెట్టుబడి నుంచి ముఖ్య క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం. సామాజిక చింతన ఉన్నది, దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉండవద్దు. లేదా మీరు పాపాలు కడుక్కోవాలంటే సామాజిక చింతన ఉన్నది, దేశభక్తుల సినిమాలు తీయండి, బూత్ సినిమాలు మానేయండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం.